లీగ్ దశలోని చివరి మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ విక్టరీ నమోదు చేసింది. 214 పరుగుల లక్ష్యాన్ని ఈజీగా ఛేదించి 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ప్లేఆఫ్కు దూసుకెళ్లిన ఆరెంజ్ ఆర్మీ పాయింట్ల పట్టికలో 2వ ప్లేస్కి దూసుకెళ్లనుంది. కోల్కతా, రాజస్థాన్ మ్యాచ్ రిజల్ట్స్తో ఆ స్థానం ఉంటుందా లేదా అనేది తేలనుంది. లీగ్ దశలోని ఆఖరి మ్యాచ్ విజయంతో ముగించింది సన్ రైజర్స్ హైదరాబాద్. పంజాబ్ పై జరిగిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ ఆకాశమే హద్దులుగా చెలరేగిపోయాడు. 45 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 71 పరుగులు చేశాడు. మరో ఎడ్జ్లో అథర్వ తైడే, రోసో, జితేష్ శర్మ రెచ్చిపోయి ఆడారు. దీంతో పంజాబ్ 200 మార్కు స్కోరును క్రాస్ చేసింది. సన్ రైజర్స్ బౌలర్లలో నటరాజన్ 2 వికెట్లు తీయగా కమిన్స్, విజయకాంత్ చెరో వికెట్ తీశారు. భారీ లక్ష్యంతో హోమ్ గ్రౌండ్ లో బరిలోకి దిగిన సన్ రైజర్స్ ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. జట్టు ఖాతా తెరవకుండానే ట్రావిస్ హెడ్ అయ్యాడు. ఆ తర్వాత అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. 6లు, 4లతో చెలరేగిపోయారు. అభిషేక్ శర్మ 28 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 66 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. రాహుల్ త్రిపాఠి 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 33 పరుగులు చేయగా తెలుగబ్బాయి నితీష్ రెడ్డి తనదైన మార్కు చూపించాడు. 25 బంతుల్లోనే 4, 3 సిక్సర్లతో 37 పరుగులు చేశాడు. ఇటు క్లాసెన్ కూడా రెచ్చిపోయి ఆడడంతో హైదరాబాద్ విజయం సునాయాసమైంది. 26 బంతులు ఫేస్ చేసిన క్లాసెన్ 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 42 పరుగులు చేశాడు.